వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై లవింగ్ ఐ ఆన్ యూ. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములు నిన్ను ధైర్యపరిచే వాగ్దానం ఇది. నీకు ఆదరణ కలిగించే వాగ్దానం. నీ దేవుని దృష్టి నీ మీద ఉన్నది. నీ పరిస్థితులను బట్టి నీ మీద అనేక మంది స్వంత వారు, స్నేహితులు దృష్టి ఉంచకపోయి ఉండుండొచ్చు. కానీ నీవు ఆయన దృష్టిలో శ్రేష్టమైన వానిగా ఉన్నావు. నిన్ను విడివని ఎడబాయని దేవుడు ఆయన. నిన్ను మరచిపోలేదని జ్ఞాపకము చేసుకో, ధైర్యము తెచ్చుకో. నీ కొరకు ప్రత్యేకమైన ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. నీ ప్రయాణములో, నీ పని స్థానములో, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ చీకటి సమయాలలో ఆయన నీతో పాటు ఉంటూ నీకు ఆలోచన చెప్పేవాడిగా ఉన్నాడు. నీకు ఆలోచనకర్త మహోన్నతుడైన దేవుడని ధైర్యము తెచ్చుకో. నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తున్న నేపథ్యములో సర్వోన్నతుడైన వాని కనుదృష్టి నీ మీద ఉన్నది. నీకు ఆలోచన చెప్పుచూ ఉన్నాడు ఆయన. కాబట్టి నీవు బలముగా నిలబడటానికి, నువ్వు తొట్రులకుండా ఉండటానికి ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నువ్వు నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో నీ దృష్టి దేని మీద ఉన్నది? నీ చుట్టూ ఉన్న సమస్యల మీదనా, లేదా నీకు ఎదురయ్యి నిన్ను సతమతము చేస్తున్నటువంటి సవాళ్ల మీదనా, నీ ఇరుకుల మీద, లేదా సమాధానము దొరకనటువంటి ప్రశ్నల మీద నీ దృష్టి ఉన్నదేమో. సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను దృష్టించే నీవు నీ దేవుని వైపు తిరగటానికి నీ దగ్గర సమయం ఉన్నదా? ఆలోచన చేద్దాం. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట విని ఎడల మీరు బ్రతుకుతురు. వినగలిగే సమయం, వినగలిగే చెవి నీవు కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు విని ఎడల దేవునితో మంచి సంబంధం నెలకొల్పబడుతుంది. విశ్వాసములో నువ్వు ఎదుగుతూ ఆయనకు ఇష్టుడైన బిడ్డగా నీవుంటావు. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినం నీ జీవితంలో ఒక నూతన అవకాశమని నువ్వు ఎరగవలసిన వాడవుగా ఉన్నావు. ఆయన కొరకు, ఆయన మాటల కొరకు నీవు చెవి యొగ్గటానికి, మాటలు విని ధైర్యపరచబడి, ఆయన ఆలోచన చేత నడిపింపబడి నూతన దినాన్ని ఆరంభించటానికి ఇది ప్రత్యేకమైన అవకాశమని తెలుసుకో. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నీ చీకటిలో నిరీక్షణ కలిగించేటటువంటి ఒక వెలుగు కిరణమని నువ్వు గుర్తెరగవలసిన వారవుగా ఉన్నావు. ఇవి అనుభవపూర్వకముగా తెలుసుకోవటానికి ఆయన నిత్యుడని, నిన్ను విడువని ఎడబాయని దేవుడని నీవు తెలుసుకోవాలి అంటే ఆయన మాట వినటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. నీ మీద ఆయన దృష్టి ఉన్నది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, సర్వశక్తిమంతుని దృష్టి నీ మీద ఉంచాడు. యథార్థవంతులను బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది.
నీకు ఆలోచన చెప్పి ఏది ఉత్తమమైనదో, ఏది నీకు మేలుకరమైనదో ఆ మార్గాల్లో నడిపించటానికి ఆయన కనుదృష్టి నిన్ను వెతుకుతూ ఉంది. నీ కన్నులెత్తి ఆయనను చూస్తూ, నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకొని ఆయన మాటలకు నీవు చెవియొగ్గినట్లయితే ఈ నూతన దినమనే అవకాశం, నూతన ఆశీర్వాదాలు నువ్వు పొందుకునే మార్గంలోనికి నడిపిస్తుంది. ఆ గొప్ప దీవెనలు నువ్వు పొందుకునేలాగిన సిద్ధపడి ప్రార్థన చేద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. యోగ్యత లేనటువంటి మా మీద మీ దృష్టి ఉంచారు ప్రభా. మాకు ఆలోచన చెప్పటానికి మీకు ఇష్టమై ఉన్నదైన వాగ్దానం మాకెంతో ఆదరణ కలుగు చేస్తుంది. ఇదిగో మేమున్న పరిస్థితులలో నుండి మా హృదయాలు నీ తట్టు తిప్పుకొని నిన్ను చూడటానికి ఇష్టపడుతున్నాం. నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. బలపరిచి నీ వాక్యము ద్వారా మమ్మలను నడిపించి నీకు యోగ్యకరమైన మార్గాలలో మమ్మల్ని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.